కోస్తా జిల్లాలో ఉండేటువంటి కోస్తా జిల్లాను పాల్గొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ మండలం వైజ్. సో ఇది ప్రతి మండలం ఇచ్చినది, ప్రతి ఒక్క ఇది పాయకరాపేట మండలంకి సంబంధించిందండి. అలాగే మనం మొత్తం మన అన్ని మండలాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇది మళ్ళీ మా జిల్లా రాష్ట్రంలో చూసుకున్నటువంటి వివిధ నీటి వనరులను చూసుకున్నట్లయితే మనకి సుమారుగా మంచినీటి వనరులను చూసుకున్నట్లయితే 8 లక్షల హెక్టార్లు మంచినీటి వనరుల విస్తీర్ణం ఉంది. 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. అలాగే ఉప్పు నీటి వనరులు చూసుకున్నట్లయితే 174,000 హెక్టార్లు ఉప్పు నీటి విస్తీర్ణం ఉంది. కాబట్టి ఇంత డైవర్సిఫైడ్ అండ్ పొటెన్షియల్ వాటర్ రిసోర్సెస్ ఉన్నటువంటి మన రాష్ట్రం మత్స్యరంగంలో కూడా మంచి రెస్పెక్టబుల్ ప్లేస్ లో ఈ రోజు ఉన్నది. మనం మన పనులు ఉత్పత్తి సాధించడం జరిగింది. అదే 13-14 చూసుకున్నట్లయితే 14-15 చూసుకున్నట్లయితే మనకి మత్స్య సంపద 22.67 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.